నవదుర్గల గురించి చెప్తా చూడు. అమ్మవారికి మహిషాసురుడితో 9 రోజుల పాటు సాగిన యుద్ధంలో 9 రూపాల దుర్గాదేవి యొక్క 9 దశలుగా పరిగణించబడతాయి. శైలపుత్రి నవదుర్గల్లో ప్రథమ రూపం శైలపుత్రి. అమ్మవారు మహిషాసురుని వధించడానికి మొదటి ఈ రూపంలో వచ్చింది కాబట్టి నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని పూజిస్తారు. శైలం అంటే పర్వతం అని అర్థం. పర్వతరాజైన హిమవంతుడికి పుట్టడం వలన ఈమెకి ఈ పేరు వచ్చింది. శైలపుత్రి ఎవరో కాదు, పూర్వ జన్మనందు దక్ష ప్రజాపతి పుత్రిక, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సతీదేవి. అవునా? చేస్తున్న యజ్ఞానికి వెళ్ళొద్దు అని పరమేశ్వరుడు చెప్తున్నా వినకుండా తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానం పాలై ఆ అవమానాన్ని తట్టుకోలేక యాగాగ్నిని రగిలించుకొని అందులోకి దూకి మరణిస్తుంది. ఆత్మహత్య తన భార్యకి అలా జరిగితే మరి శివుడు ఏం చేశాడమ్మా? భార్య మరణ వార్త విన్న పరమేశ్వరుడు తీవ్రంగా ఆగ్రహించి తన జటాజోతం నుండి వీరభద్రుడిని సృష్టించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు. సతీదేవియే తర్వాత జన్మలో హిమవంతునికి పుత్రికగా జన్మించి శివుణ్ణి వివాహం ఆడుతుంది. ఈ తల్లి ఎడమ చేతిలో కమలం, కుడి చేతిలో ఆ పరమేశ్వరుని త్రిశూలాన్ని ధరించి నందిని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని పూజిస్తే ఆ దేవి కృపా కటాక్షములతో పాటు ఆ పరమశివుణ్ణి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం. బ్రహ్మచారిణి శరన్నవరాత్రులలో 2వ రోజు బ్రహ్మచారిణి అంటే బాల త్రిపుర సుందరిని కొలుస్తారు. అమ్మా, అసలు అమ్మవారికి బ్రహ్మచారిణి అనే పేరు ఎలా వచ్చింది? బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అంటే ఆచరించేది. బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించే తల్లి అని అర్థం. అమ్మవారు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేయడం వల్ల ఆ పేరు వచ్చింది. అయినా అమ్మవారు ఎందుకు అన్నేళ్ళు తపస్సు చేశారు? దానికి ఒక స్టోరీ ఉంది. పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఘోర తపస్సు చేసి శివుణ్ణి సంతానం చేతిలోనే మరణం ఉండేలా ఆ బ్రహ్మ దగ్గర వరాన్ని పొందుతాడు. ఎందుకంటే శివుడికి ఎలాగో భార్య లేదు, ఇంకా పిల్లలు పుట్టరని. శివుడు ఎలాగో వివాహం చేసుకోడు, ఇంకా తనకి మరణం లేదని విర్రవీగుతూ ముల్లోకాలని ముప్పతిప్పలు పెడతాడు ఆ రాక్షసుడు. దీంతో ఆ దేవతలందరూ ఆ తారకాసుడిని చంపడానికి శివపార్వతుల్ని కలపాలని అనుకుంటారు. ఇంకేముంది, మన్మధుడు బాణం వదిలితే శివునికి వివాహేచ్ఛ కలిగి పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటారు. కానీ శివుడు తన 3వ కన్నును తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు. పెళ్లి చేసుకోనని పట్టుపట్టి మరీ కూర్చుంటాడు శివుడు. పార్వతీదేవి మాత్రం చిన్నప్పటి నుండి శివుణ్ణే పతిగా భావిస్తుంది. ఎంతో అమితమైన భక్తితో ఆ శివుణ్ణి ఆరాధించేది. శివుని పట్టుదలకు తన ప్రేమతో సమాధానం చెప్పాలి అని అనుకుని ఆ పరమశివుని కోసం ఘోర తపస్సు చేయడం మొదలు పెడుతుంది. ఆ తపో తీవ్రతకు ముల్లోకాలు కంపించిపోయాయి. ఇలా 1 కాదు 2 కాదు 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తుంది ఆ తల్లి. 5000 సంవత్సరాలా? అప్పటికైనా శివుడు కరుణించాడా? భక్తుల భక్తికి లొంగని భగవంతుడు ఉంటాడా? చివరికి శివుణ్ణి పట్టుదలపై పార్వతీదేవి విజయం సాధిస్తుంది. శివుడు పార్వతీదేవిని భార్యగా స్వీకరిస్తాడు. మొత్తానికి బ్రహ్మచారిణి మాత తపస్సు ఫలిస్తుంది. బ్రహ్మచారిణి మాత తెల్ల చీరను ధరించి కుడి చేత జపమాలను, ఎడమ చేత కమండలాలని ధరిస్తుంది. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ తల్లి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. చంద్రగంట 3వ అవతారమే చంద్రగంట. ఈ అమ్మవారు గంటాకారంలో ఉన్న చంద్రవంకను నుదుటిపై ధరించడం వలన చంద్రగంట అనే పేరు వచ్చింది. దుష్టులను సంహరించడానికి చంద్రగంట అవతారంలో వస్తుంటే ఆ గంటల శబ్దానికి అసురులందరూ పారిపోయారు. అసలు అమ్మవారి అవతారాన్ని ఎప్పుడు ధరించారు? శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మాది దేవతలను, మునులను, యక్ష కిన్న గంధర్వులతో పాటు శ్మశానంలో భూత ప్రేత పిశాచాలను కూడా వెంట పెట్టుకుని విడిదింటికి వస్తారు. అంతే, ఆ భూత ప్రేత పిశాచాల మధ్యలో ఆ ముక్కంటుణ్ణి చూసిన పార్వతీదేవి తల్లైన మీనావతి భయంతో స్పృహ కోల్పోతుంది. అప్పుడు ఆ దేవి చంద్రగంట అవతారాన్ని ధరించి శివుణ్ణి కలిసి వివాహం అయ్యేంత వరకు వేషాధరణను మార్చమని ఆ శివుణ్ణి బ్రతిమాలుతుంది. అప్పుడు శివుడు అందమైన రాజకుమారుడిలా మారుతాడు. ఇద్దరు పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇలా ఆ తల్లి భూత ప్రేత పిశాచాల వల్ల భయపడుతున్న వారి భయం పోగొట్టడానికి చంద్రగంట అవతారాన్ని ధరించారు. ఈ తల్లిని పూజించే వారికి అన్ని రకాల భూత భయాలు పోయి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. కూష్మాండ మాత
ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి పూజలు చేస్తారు. ఒకప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు, గ్రహాలు, అసలు ఈ విశ్వమే లేదు. మొత్తం చీకటి నిశ్శబ్దంతో నిండి ఉండేది. అప్పుడు ఈ కూష్మాండమాతే త్రిమూర్తులను, సమస్త సృష్టిని సృష్టించిందని పురాణ గాథ. ఈ కూష్మాండమాత అష్టబాహువులు అంటే 8 చేతులను కలిగి ఉంటుంది. ఆ 8 చేతులలో చక్రం, ఖడ్గం, గద, పాశం ఇంకా మిగతా ఆయుధాలను పట్టుకొని ఉంటుంది. ఈ తల్లిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు శక్తి కూడా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్కందమాత నవదుర్గల్లో 5వ రూపం స్కందమాత. శివపార్వతులు ధ్యానంలో ఉండగా వారి ఇరువురి శక్తులు కలిసి ఒక బిడ్డ జన్మనిస్తుంది. ఆ బిడ్డ పేరే షణ్ముఖుడు. ఈ బిడ్డకి కార్తికేయుడు, స్కందుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. స్కందుడికి తల్లి అవ్వడం వల్ల పార్వతీదేవికి స్కందమాత అనే పేరు వచ్చింది. ఈ తల్లి సింహాన్ని అధిరోహించి చతుర్భుజాలను అంటే 4 చేతులను కలిగి ఉంటుంది. ఈ 4 చేతుల్లో 2 చేతుల్లో కమలాలని, ఒక చేతితో అభయహస్తాన్ని, మరొక చేతితో తన వడిలో ఉన్న కార్తికేయ స్వామిని పట్టుకొని ఉంటుంది. ఈ తల్లిని ఆరాధిస్తే ఆ తల్లి ఆశీస్సులతో పాటు తన సంతానమైన కార్తికేయ స్వామి ఆశీస్సులు కూడా లభిస్తాయి. కాత్యాయని ఈ అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీదేవిలా అలంకరించి పూజలు చేస్తారు. నవదుర్గల్లో 6వ రూపం కాత్యాయని అమ్మవారు. ఈ అమ్మవారి స్టోరీ ఏంటమ్మా? పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవారు. ఆయన ఆది పరాశక్తికి అమితమైన భక్తుడు. ఆ పరాశక్తి కోసం కఠోర తపస్సు చేస్తారు. మహర్షి తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని అడుగుగా అప్పుడు ఆ మహర్షి తనకు కుమార్తెలా పుట్టమని వరాన్ని కోరుకుంటాడు. కాత్యాయన మహర్షికి జన్మించడం వలన అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది. అమ్మవారు చతుర్భుజాలతో సింహాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ తల్లిని పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కాలరాత్రి ఈ మాత తన ఉగ్ర రూపంతో అసురుల వెన్నులో వణుకు పుట్టించింది. చండముండులను చీల్చి చెండాడిన చాముండి. స్త్రీ అంటే శక్తి అని బ్రహ్మాండం మొత్తానికి చాటి చెప్పిన ఆది పరాశక్తి ఈ కాలరాత్రి అమ్మవారు. పూర్వం శుంభ, నిశంభులు అనే 2 రాక్షసులు ఉండేవారు. వీరిద్దరూ త్రిలోక ఆధిపత్యం కోసం ఘోర తపస్సు చేసి స్త్రీ చేతిలోనే మరణం సంభవించేలా వరాన్ని పొందుతారు. ఈ 2 రాక్షసులు వరగర్వంతో మరణం లేదని భూలోకాన్ని, పాతాళ లోకాన్ని దేవతలతో యుద్ధం చేసి స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించుకుంటారు. దేవతలు అందరూ కాపాడమని ఆది పరాశక్తికి వేడుకుంటారు. అప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణి అయ్యి యుద్ధ భూమిలోకి అడుగు పెడుతుంది. చండాముండులనే రాక్షసులను ఒక్క వేటిలోనే వారి తలలను నరికివేస్తుంది. రక్తం కారుతున్న వారి తలలను మెళ్ళో మాలగా ధరించింది. అమ్మవారిని చూసి అసురులందరూ భయంతో పరుగులు పెట్టారు. ఒక్క రక్తబీజుడనే రాక్షసుడు తప్ప. ఎందుకమ్మా? రక్తబీజుడికి ఒక వరం ఉంది. అతనికి ఏదైనా గాయం అయ్యి ఒక్క రక్తపు బొట్టు నేలపై పడినా ఆ రక్తపు బొట్టులోంచి ఇంకొక రక్తబీజుడు పుట్టుకొస్తాడు. దీనివల్ల అసురుల సంఖ్య అమితంగా పెరిగిపోయేది. నేలపై రక్తం పడే కొద్దీ మళ్ళీ రక్తబీజుడు పుట్టుకొస్తున్నాడని అమ్మవారు ఆ రక్తబీజుడిని రక్తం భూమిపై పడనివ్వకుండా తన నాలికను భూమంతా పారించి ఆ రక్తబీజుల శిరస్సును ఖండించడం మొదలుపెట్టింది. ఖండించిన శిరస్సుల నుండి కారుతున్న ఆ రక్తాన్ని రక్తబంధంలో సేకరించి ఆ రక్తాన్ని తాగుతూ రక్తబీజుడిని వధిస్తుంది. ఆగ్రహంతో శుంభ, నిశంభులు అనే రాక్షసులను కూడా సంహరిస్తుంది ఆ తల్లి. కానీ ఆ తల్లి ఆవేశం ఎక్కడితో చల్లారదు. అసురుల రక్తం కావాలి అంటూ కనిపించిన అసురులందరినీ చంపేసింది. 7 లోకాలు అదిరిపోయేలా తాండవం చేసింది. దేవతలు శాంతించమని ఎంత వేడుకున్నా అమ్మవారు శాంతించలేదు. దీంతో దేవతలందరూ పరమశివుణ్ణి ఆశ్రయిస్తారు. శివుడు అమ్మవారు తాండవం చేస్తున్న ప్రదేశంలో పడుకుంటాడు. అప్పుడు అమ్మవారు తాండవం చేస్తూ చేస్తూ శివుని వక్షస్థలంపై బలంగా కాలు మోపుతుంది. దేవతలు అందరూ దృశ్యాన్ని చూసి హడలెత్తిపోతారు. అమ్మో, శివుని వక్షస్థలంపై కాలు మోపారా? అమ్మవారి కోపం శాంతించలేదా? అంతటి ఉగ్ర రూపంలో ఉన్నా సరే ఆ పరమశివుణ్ణి స్పర్శను గుర్తుపట్టి వెంటనే కాలు తీసి మరలా తన సౌమ్య రూపంలోకి వచ్చి క్షమించమని శివుణ్ణి వేడుకుంటుంది. ఏ స్త్రీనైతే అవ్వాలనుకున్నారో ఆ స్త్రీయే అపరకాలిగా మారి రాక్షసుల్ని సంహరించిందనమాట. అందుకే స్త్రీని ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు. ఈ అమ్మవారిని పూజిస్తే సకల భయాలు పోయి జీవితంలో అనుకున్నది సాధిస్తాం. మహాగౌరి దుర్గాదేవి యొక్క 8వ రూపం ఈ మహాగౌరి. ఈ దేవి శివుణ్ణి వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సుని ఆచరిస్తుండగా
ఆ తపోతీవ్రతకు తల్లి దేహం నలుపెక్కిందంట. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యి గంగా జలాన్ని కురిపించారు. అప్పుడు అమ్మవారు శ్వేతవర్ణ శోభితం అయిందంట. ఆనాటి నుంచి ఈ దేవి మహాగౌరిగా నామం పొందింది. ఈ తల్లి చతుర్భుజాలతో వృక్షబాణాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. సిద్ధిదాత్రి, ఇంకా నవదుర్గల్లో 9వ దుర్గ సిద్ధిదాత్రి. ఈశ్వరుడు సకల సిద్ధులను ఈ దేవి కృప వలనే పొందాడని దేవి పురాణం చెబుతుంది. ఈ తల్లి శివునికి అర్ధభాగమై నిలిచింది. అందుకే శివుణ్ణి అర్ధనారీశ్వరుడు అని అంటారు. ఈ తల్లి సింహవాహిని అయి చతుర్భుజాలతో అంటే 4 చేతులతో దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల సిద్ధులు సాధిస్తాయని భక్తుల నమ్మకం. ఇంకా 10వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా అవతరించి మహిషాసురుని వధిస్తుంది. ఈ శరన్నవరాత్రులలో ఆయా ప్రాంతాల ఆచారాల బట్టి అమ్మవారి అవతారాల అలంకరణ మారుతూ ఉంటుంది.